హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మ్యాంగో. హలో ఫ్రెండ్స్, అందరికీ మేరీ క్రిస్మస్. నేను మీ టెక్ మ్యాంగో ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఒక ఐటమ్స్ అన్ని ఒక క్లోజ్అప్ లుక్, అన్బాక్సింగ్, క్వాలిటీ అండ్ డిజైన్ ని అయితే మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. ఫస్ట్ ఈ గందరగోళం అంతా ఒక సైడ్ అయితే తోసేసి మనం ఒక్కొక్క బాక్స్ అన్బాక్సింగ్ చేద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ గా క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ చేయడమే కాదు, ఇంటికి కూడా డెకరేషన్ చేయాలి కదా. మనము ముందుగా వచ్చేసి ఈ యొక్క ఐటమ్ని అయితే తీసుకొచ్చేద్దాం. అంటే ఈ యొక్క ఐటమ్ చాలా సింపుల్ ప్యాకేజింగ్ అయితే ఉంది. ఇక్కడ చూస్తుంటే బాక్స్ ప్యాకేజ్ ఫుల్ అంటే ప్రీమియం లుక్ అయితే ఉంది. ఇప్పుడు మనం దీన్ని అయితే ఓపెన్ అయితే ఇచ్చేద్దాం బాక్స్ని. ఇక్కడ చూస్తే మనకి పైన సెన్సార్ అయితే ఉంటుంది కాబట్టి ఇదైతే ఇచ్చేసారు డ్యామేజ్ కాకుండా. ఒక కవర్లో ప్యాకేజ్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు, అంటే ఎన్ని మోడ్స్లో లైట్స్ అయితే వస్తాయి అనేసి చూడండి. ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. అలాగే ఒక రిమోట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ మూడింటికి ఒకే రిమోట్ కాదు, సపరేట్ రిమోట్ అయితే ఇచ్చారు. కానీ ఒకే రిమోట్ అయితే ఆన్ అయితే ఆపరేట్ అయితే చేయొచ్చు. చూడండి, దీంట్లో ఛార్జింగ్ ఉంది కాబట్టి ఇదైతే ఆన్ అయింది, వీటికి ఛార్జింగ్ లేదు కాబట్టి ఇవైతే ఆన్ అవ్వలేదు. అలాగే ఇక్కడ మనం టచ్ చేస్తే ఇలా చేంజెస్ అయితే అవుతుందండి మోడ్స్. టోటల్ 3 లైట్స్ కూడా వచ్చేసి ఇవి అయితే ఫుల్ గ్లాస్ అయితే కాదు, ప్లాస్టిక్ కింద పడినా కూడా పగలదు. అలా మీకు గ్లాస్ డిజైన్ అయితే ఉంది. ఎక్కువ వెయిట్ ఉంటుంది అనుకోవచ్చు, చాలా వెయిట్ ఏం లేదు, చాలా తక్కువ వెయిట్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, సెన్సార్ కింద బాటంలో ఇట్లా అయితే ఉంది. దీనికి కూడా ఇప్పుడే ఛార్జ్ పెట్టాము కదా, ఛార్జ్ అయితే అవుతుంది. గ్రీన్ కలర్ లైట్ అయితే ఇన్సైడ్ అంటుకోండి. దీంట్లో చూడండి, అదంతా కదా ఆటోమేటిక్ చేంజ్ కావాలంటే ఇలాగే చూడండి, ఆటోమేటిక్ చేంజ్ అయితే అవుతుంది లైటు. చాలా ప్రీమియం లుక్. అంటే డెస్క్ పైన, మీ టేబుల్ పైన అయితే చాలా ప్రీమియం లుక్. అలాగే టీవీ దగ్గర అయితే పెట్టచ్చు, చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. మీరు లైట్ ఆన్ చేయకుండా ఉన్నా కూడా అదుర్స్. అంతేనండి, క్రిస్మస్కి అయితే మీరు క్రిస్మస్ పండగ చేసుకుంటున్నారా, వీళ్ళరా క్రిస్మస్ పండగ చేయడం అంటే అని అయితే అనుకోవాలి. ఎవరింటికైనా కానీ ఇవైతే చాలా బాగా అయితే అంటే బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. చూడండి, లైట్ వైట్, మనకి లైట్ అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీకు 30 days, 1 month, 2 months అలాగైతే లైట్ అయితే వస్తుందండి. లైట్ ల్యాంప్ కూడా చాలా అయితే సూపర్గా అయితే ఉంటుంది. మీ ఇంట్లో మాత్రం చాలా అదర్స్, స్టూడియోస్లో అంతా మీకు అయితే చాలా అద్దరిపోయే బొమ్మ ఇది. దీని ప్రైస్ ఎంత అని అనుకుంటున్నారు? అంటే 100 రూపాయలనే దొరికిపోతుంది, 100 రూపీస్ అంతే. ఇప్పుడు చూసిన మొదటిసారి ఒక అద్భుతమైన ఒక ఐటమ్ అయితే చూస్తారు కదా. రెండో ఐటమ్ అయితే చూద్దాం పిల్లలు. నేనైతే మీ క్రిస్మస్ తాతని వచ్చేసాను రెండో ఐటమ్ చూపించడానికి. రెండో ఐటమ్ పేరు వచ్చేసి సోలార్ మస్కిటో కిల్లర్ అనేసి. అంటే మీరు మొత్తం చూసాక ఇది ఎంత మాత్రం క్రిస్మస్ పండగకి యూజ్ అయితే అవుతుంది అని అయితే అంటే మీరే చూస్తారు. ఇప్పుడైతే బాక్స్ ప్యాకేజింగ్ అయితే సింపుల్ గా అయితే ఉంది. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇదైతే వస్తుంది. అలాగే లోపల ఉన్న కంటెంట్స్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చేసారు పిల్లలు. యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చేసారు, దాన్ని చదవం కాబట్టి. అలాగే గోడకి తగిలేయడానికి ఒకే ఒక స్క్రూ అయితే ఇచ్చారు పిల్లలు. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి సోలార్ ఒక ఇన్సెక్ట్ కిల్లర్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే సోలార్ ప్యానల్ ఉంది కదా, సోలార్ తో ఆటోమేటిక్ గా అయితే ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ యూవీ లైట్ ఉంటుంది కాబట్టి ఇన్సెక్ట్స్ అయితే యూవీ లైట్ అయితే కిల్ అయితే చేస్తుందండి, అంటే చంపేస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి యూఎస్బి, అంటే స్ట్రీట్ లైట్ లాగా అయితే పని అయితే చేస్తుంది. ఎల్ఈడి లైటు. ఇది సెన్సార్ నైట్ ఆటోమేటిక్ గా ఆన్ అయితే అయ్యి మనకి ఇది అయితే పని అయితే చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఆ సెన్సార్ని అంటే దీన్ని కవర్ చేయగానే మబ్బు అయితే వచ్చేసింది కాబట్టి ఇది లైట్ అయితే ఆన్ అయింది. మనకి నైట్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయితే అవుతుంది. అప్పుడు మబ్బు ఉంటుంది కాబట్టి, అంటే వెలుగు ఉండదు కాబట్టి వెలుగులో అయితే ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. అలాగే మబ్బు అయ్యేపటికి ఆటోమేటిక్గా ఆన్ అయితే అవుతుంది. మనకి 2000 mAh బ్యాటరీ కెపాసిటీతో ఇది వస్తుంది కాబట్టి మీకు నైట్ అంతా ఆరామ్సే మీరు వండుకునే వరకు లైట్ అయితే వస్తుంది. అలాగే ఇన్సెక్షన్ అన్ని అంటే ఈగల్ని అయితే మనకి ఆటోమేటిక్ అయితే కిల్ అయితే చేస్తుంది. యూవీ లైట్ ఉంటుంది. అలాగే కింద వెలుగు కూడా ఇస్తుంది మన ఇంటి ముందర. అలాగే మన ఇంట్లోకి చీటికలు గాన రాకుండా ఉండాలంటే ఒక చలికాలంలోనే ఎక్కువగా చీటికలు అయితే వస్తుంది కదా, అందుకే మనము
ఒక ఇలాంటి ఒక సోలార్ లైట్ని పెట్టుకుంటే మనకి కరెంట్ బిల్లు కూడా ఆదా, ఇన్సెక్ట్ అంటే చీటిగులు కూడా ఇంట్లోకి అయితే రావు, ఈగులు కూడా ఇంట్లోకి రావు, మనకి మలేరియా, చికెన్ గునియాలు అలాంటివి అయితే మనకి రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉండవు. అందుకే మీరు అందరూ పిల్లలు ఇలాంటి లైట్ అయితే మీరైతే కొనేసుకోండి. నేను క్రిస్మస్ తాతని చెప్తున్నా కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంటుంది. అందుకే మనం ఈ యొక్క ఐటమ్ అయితే 150 రూపాయలు పెట్టేసి ఈ లైట్ని కొనేసుకోండి. మనకి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను పిల్లలు. అలాగే పిల్లలు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఒక ఐటమ్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. క్రిస్మస్ కదా, క్రిస్మస్ ట్రీకి అలాగే ఇంటి ముందర అయితే వేసుకోవడానికి ఈ లైట్స్ అయితే తెచ్చేసాను. వీటి అంటే సీరియల్ లైట్ అని అంటాం కదా, సీరియల్ లైట్ లాగా చూస్తున్నారు కదా, ఇవే పిల్లలు. మీకు క్లోజప్గా అయితే చూపిస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ అయితే తెప్పించాను, ఎందుకంటే మనకి క్రిస్మస్ ట్రీ గ్రీన్ ఉంటుంది కాబట్టి గ్రీన్ అయితే అంటే వైర్ అంతా గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. అలాగే లైట్స్ మాత్రం మనకి అయితే బ్లింక్ అయితే అవుతుంది. ఎలాగో చూపిస్తాను. అండ్ పిల్లలు మీ ఇంటి ముందర క్రిస్మస్ ట్రీకి వేసుకోవడానికి ఈ ఒక అంటే సీరియల్ లైట్స్ అయితే తెచ్చేసాను. అలాగే ఈ ఒక ట్రాన్స్పరెంట్ ఫ్లవర్ టైప్ ఒక లైట్ ఇది. ఇప్పుడైతే మనం ఇవి ఈజీగా ప్లగ్ అండ్ ప్లే అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కనెక్ట్ చేసి ఎలా ఉంటుంది అయితే మనం అయితే చూసేద్దాం పిల్లలు. మనకి ఈ యొక్క లైట్స్ అయితే ట్రాన్స్పరెంట్ కలర్ వైర్తో మనకి లైట్స్ అయితే వచ్చేస్తాయి. క్రిస్మస్ ట్రీ కన్నా కానీ మీ ఇంటి బయట అంటే గార్డెన్ కన్నా కానీ వేసుకోవడానికి, అంటే బాల్కనీలో ఉన్నా కానీ డెకరేషన్ చేసుకోవడానికి అయితే ఇది అయితే చాలా సూటబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా పిల్లలు, క్రిస్మస్కి అయితే మనము ఇలాంటి లైట్స్ని అయితే అందరూ తప్పకుండా వాడాలి పిల్లలు. చూస్తున్నారు కదా పిల్లలు, దీన్ని మీరు క్రిస్మస్ ట్రీకి అయితే వాడచ్చు. గ్రీన్ కలర్ లైట్, అలాగే గ్రీన్ కలర్ ఒక వైర్ కూడా మీకు లైటింగ్ చేశారనేటే మీకైతే క్రిస్మస్ ట్రీకి అయితే తెలియదు. మీరు ఇలాంటివి వేస్తేనే నేను క్రిస్మస్ గిఫ్ట్స్ అయితే మీ ఇంటికి అయితే పట్టుకొస్తాను. ఇలాంటివి వేయకపోతే నేనైతే క్రిస్మస్ గిఫ్ట్స్ అయితే మీ ఇంటికి పట్టుకురాను. పిల్లలు, ఇది ఒక గ్రీన్ లైట్ వచ్చేసి ఇలా అయితే మనకైతే ఉన్నాయి. మీరు తప్పకుండా ఈ లైట్స్ అయితే కొనండి. మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను పిల్లలు. అలాగే ఫ్రెండ్స్, 4వ ఐటమ్ వచ్చేసి క్రిస్మస్ కోసమే ఇవి కూడా యూజ్ అయితే అవుతుంది. అలాగే డెకరేటివ్ పర్పస్ కూడా అయితే యూజ్ అవుతుంది. దీన్నే USB LED స్ట్రిప్ లైట్ అనేసి. ఇప్పుడైతే ఒక్కదాన్ని అయితే ఓపెన్ అయితే చేసేద్దాము. రెండు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటివి ఇంకా బోల్డ్ అనేది అయితే మన దగ్గర ఉన్నాయి. నేను మీకు ఈ ఒక రెండే అయితే చూపిస్తున్నాను. ఇదైతే మనకి 150 రూపాయలకి వచ్చింది పిల్లలు, 3 మీటర్స్. మీరు ఆన్లైన్లో కొన్నారంటే మీకు 500 రూపాయలు అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. చూడండి పిల్లలు, ఇదే పిల్లలు స్ట్రిప్ లైట్. అలాగే దీని లోపల వచ్చేసి ఒక రిమోట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఓపెన్ చేయగానే USB LED స్ట్రిప్ లైట్ అయితే ఉంది, 3 మీటర్స్ ఇది. అలాగే ఒక రిమోట్ కూడా ఇచ్చేసారు. అలాగే USB అడాప్టర్, ఇదే పిల్లలు USB అడాప్టర్. దీనికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే రిమోట్ సెన్సార్ కూడా. ఒకసారి దీన్ని అయితే ప్లగ్ అయితే చేసేద్దాము. ఇంతవరకు మీరు మన వీడియోని చూసినారంటే మీకు ఎంతో ఇష్టమైతే ఉంటుంది అనుకుంటున్నాను. అందుకే మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, USB అంటే USB ఒక స్ట్రిప్ లైట్ అండి. దీన్ని ఇక్కడ వెనకాల స్టిక్కర్ అయితే ఉంటుంది. ఒక స్టిక్కర్ ఉంది కదా, స్టిక్కర్ తీసేసి మనము అంటే అంటించుకోవచ్చు టీవీ బ్యాక్గ్రౌండ్లో, అలాగే సీలింగ్లో, అలాగే మీకు పిల్లర్స్ కన్నా కానీ టేబుల్ కన్నా కానీ మీరు డెస్క్టాప్ ఒక బ్యాక్గ్రౌండ్ లాగా, అలాగే స్టెప్స్ దగ్గర ఇలాంటివి అయితే మీరైతే యూజ్ అయితే చేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్, క్రిస్మస్ అంటే చలికాలంలో వచ్చేది క్రిస్మస్ కాబట్టి మనకి ఇంట్లో తప్పకుండా రూమ్ హీటర్ అయితే ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు వచ్చేసి రూమ్ హీటర్. బాక్స్ చూస్తే సింపుల్ గా ఉంది. ఇట్లయితే ఓపెన్ చేసి ఇలా ఒకే ఐటమ్. దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది. మన దానికైతే రిమోట్ కంట్రోల్ లేదు. దీని రేట్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? 250 రూపీస్ అంతే. బాక్స్ని సైడ్ పెట్టేసి ఇక్కడ వెనకాల ఒక సాకెట్కి ఒక కవర్ అయితే ఇచ్చింటారు. దీన్ని మనము ప్లగ్ అండ్ ప్లే చేసేయడం అంతే. అలాగే ఇప్పుడు మనకి ఈ ఒక రూమ్ హీటర్ ఉంది కదా, దీనికి ఇక్కడ ఒక బటన్, ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది కాబట్టి. అలాగే పైన 3 ఒక అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. ఫ్యాన్ లోగా తిరగాల, స్పీడ్గా తిరగాల అనేసి. అంటే నాయిస్ కూడా అంత ఎక్కువ అయితే రాదు, చిన్నగా అయితే నాయిస్ అయితే వస్తుంది. మీరే చూస్తారు కదా వీడియోలో ఎట్లా వస్తుంది అనేసి. మీరు ఒక్కసారి మీ ఒక స్విచ్ బోర్డ్ ఉంటుంది చూడండి, దాంట్లో ఒక సాకెట్లో పెట్టేశారంటే ఇట్లా కనెక్ట్ చేసి ఆన్ అయితే చేసారంటే ఆన్ అయితే అయిపోతుంది. చూడండి,
ఇప్పుడు ఆన్ అయితే అయింది కదా, పైన ప్లస్ అండ్ మైనస్ తో టెంపరేచర్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వీటికి రిమోట్ కంట్రోల్ అయితే ఉంటుంది. మీరు ఆటోమేటిక్ ఆఫ్ అండ్ ఆన్ టైమింగ్ అంతా పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా టైమింగ్ ఆప్షన్ అయితే ఉంది, టైమింగ్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఎంత టైం అయితే ఆన్ అయితే అవ్వాలి అనేసి. అలాగే ఇది ఎక్కువ హీట్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే టచ్ అయితే చేయకండి, చెయ్యి అయితే కాలిపోతుంది. దీంట్లో ఒక ప్యాను అండ్ హీటింగ్ కాయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఆ ప్యాన్ తిరుగుతా ఒక హీటింగ్ కాయిల్ తో వచ్చే హీట్ ని బ్లో అయితే ముందరకైతే చేస్తుంది. ఒకసారి ఆన్ చేసి వదిలేస్తే రిమోట్ కూడా ఉంటుంది, రిమోట్ తో అయితే మీరు అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మన దగ్గర దీనికి రిమోట్ లేదు కాబట్టి, అంటే రిమోట్ పోయింది ఫ్రెండ్స్, అది వర్క్ అవ్వట్లేదు అంతే. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపాయలు, 250. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చింటాను. మీరు చలికాలంలో ఒక రూమ్ హీటర్ అయితే తప్పకుండా అయితే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీరు ఒక ఈ లైటింగ్స్ లో మర్చిపోయి స్వీట్స్ ఇవ్వడం అయితే మర్చిపోతారు కాబట్టి మీకు స్వీట్స్ కోసం ఒక ప్లేట్స్ అయితే తీసుకొచ్చేస్తాను. ఒక్క దాంట్లో వచ్చేసి ఒక 10-20 ప్లేట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఒక 30 రూపాయలు అయితే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి. అలాగే చాక్లెట్స్ అయితే పిల్లల కోసం చాక్లెట్స్ అయితే తెచ్చేసాను, బాదం చాక్లెట్స్. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి చాక్లెట్స్ అయితే వస్తాయి. లోపల బాదం గింజ ఉండి దానిపైన చాక్లెట్ లేయర్ అయితే ఉంటుంది. ఇలాంటి చాక్లెట్స్ అలాగే ఈ యొక్క స్వీట్స్ ఇవ్వడానికి ఇలాంటి ప్లేట్స్ అయితే మీరు తప్పకుండా క్రిస్మస్ పండగకి అయితే కొనుక్కోండి. పండగ చేయని వాళ్ళు నేను మిగతా ఐటమ్ చెప్పాను కదండి, దాన్ని అయితే కొనండి. మీ ఇంటి పర్పస్ కన్నా యూజ్ అయితే అవుతుంది. అలాగే మీకు చలికాలంలో ఆ ఒక రూమ్ హీటర్ అన్నా కానీ అలాగే డెకరేటివ్ లైట్స్ అన్నా కానీ యూజ్ అయితే అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇంకో ఐటమ్ వచ్చేసి ఈ ఒక ఏంటంటే ఆస్ట్రోనోట్ నెబ్యులా ప్రొజెక్టర్ అనేసి చూస్తున్నారు కదా, బాక్స్ ఇట్లా అయితే ఉంటుంది. మనం నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేయగానే ఓపెన్ చేద్దామా ఫ్రెండ్స్. మనకి రిమోట్ అయితే చూడండి, రిమోట్ అయితే ఇలాంటి ఒక పెద్ద రిమోట్ ఇచ్చారు. చేతిలో అయితే ఇట్లా బాగా పెట్టుకోవడానికి లైట్ వెయిట్ ఉంటుంది. దీనికైతే సెల్స్ అయితే ఇవ్వలేదు, మనమైతే సెల్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇది టైప్ సి అయితే కాదు, చూడండి ఈ ఒక అడాప్టర్ అయితే ఇలాంటి పిన్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా ఈ ఆస్ట్రోనాట్ ఒక లైట్. దీన్ని ఆన్ చేయగానే ఎలా లైటింగ్ వస్తుందంటే వీడియోలో చూపిస్తున్నారు చూడండి, అలా అయితే వస్తుంది. అలాగే క్యూట్ డెకరేటివ్ ఐటమ్ కూడా, అంటే గ్యాలక్సీస్ గన ఎట్లా ఉంటుంది కలర్ గా అలాగైతే ఉంటుంది. అలాగైతే మనకి నైట్ అయితే మనము దీన్ని వేసుకుంటే పైన సీలింగ్ లో అయితే మనకి అలా ప్రొజెక్టర్ అయితే చేస్తుంది. చిన్నదైనా కానీ దీని ప్రైస్ వచ్చేసి ఎంతంటే 500 రూపీస్, నియర్ బై 500-400 రూపీస్ అయితే దొరుకుతుంది ఈ ఒక ఐటమ్ వచ్చేసి. మీరు తప్పకుండా దీన్ని అయితే కొనండి. క్యూట్ అండ్ డెకరేటివ్ ఐటమ్ కూడా అలాగ కూడా ఉంటుంది. మీరు చాలా అంటే కొంతమంది 500 రూపీస్కి ఇలాంటి ఐటమ్ కొంటారు. దీంట్లో అది ఎలక్ట్రానిక్ డివైస్ కాదు, ఏమీ కాదు, ఊరికే డెకరేషన్ పర్పస్ యూజ్ అంటే కొంటారు డెకరేటివ్ గా పెట్టుకోవడానికి. ఇదే 500కి ఇలాంటి ఒక ఐటమ్ కూడా వస్తుంది కదా, 360 డిగ్రీ మనకి ఇలా రొటేట్ అయితే చేసుకోవచ్చు. దీని ఫుల్ వీడియో కావాలంటే ఇంకో వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను, మీరు తప్పకుండా దీన్ని అయితే కొనండి. మీకు దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చింటాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మీకు ఇంట్లో లేదా వరండాలో అంటే ఎక్కువ లైటింగ్ రావాలంటే, ఒక్క లైట్ వేస్తే చాలు. ఎక్కువ లైటింగ్ రావాలంటే, అంటే ఎక్కువ జాగాని కవర్ అయితే చేయాలంటే మంచి లైటింగ్ తో ఈ యొక్క 40 వాట్ లైట్ అయితే దీన్ని అయితే ఇలాంటి లైట్ అయితే కొనండి. చూస్తున్నారు కదా ఈ లైట్, ఎక్కువ లైట్ అయితే కవర్ అయితే అవుతుంది. మీకు ఈ లైట్ ఒక ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది మీకు సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డ్ మెడల్ లైట్ వచ్చేసి, మన చిన్నప్పుడు 100 క్యాండిల్స్ లైట్ అయితే వస్తుండే చూడండి, ట్రాన్స్పరెంట్ గ్లాస్ తో. అలాంటి లైట్స్ ఎలా కలర్ వస్తాయో అలా కలర్ అయితే ఈ యొక్క లైట్ అయితే వస్తుంది. ఈ యొక్క గోల్డ్ మెడల్ లైట్ వచ్చేసి, ఈ యొక్క గోల్డ్ మెడల్ ఎల్ఈడి లైట్ 12 వాట్స్ లైట్ వచ్చేసి 12 వాట్స్ లేదా 9 వాట్స్ అయితే ఇలాంటివి అయితే దొరుకుతాయి. కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్, ఎక్కువ ఏం లేదు. అలాగే ఇది కూడా సేమ్ ఫిలిప్స్, ఇది కూడా సేమ్ అలాంటి ఒక కలర్ అయితే వస్తుంది. పాతకాలం 0 లైట్స్ అయితే వచ్చాయి కదా, అలాంటి కలర్ అయితే వస్తుంది. టోటల్ గా ఈ లైట్స్ అనేది మీకు ఇంట్లో ఉండాలి. ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా ఇన్సెక్ట్ కిల్లర్. ఇది ఇంట్లో పెట్టుకోవడానికి ఎలక్ట్రిక్ షాక్ మస్కిటో కిల్లర్ ల్యాంప్ వచ్చేసి, దీన్ని ఓపెన్ చేయగానే
మనకి ఒక యూఎస్బి ఒక కేబుల్ అయితే వచ్చింటుంది. కేబుల్ చూస్తారు కదా, ఇలాంటి టైప్ సి కాదు, కేబుల్ ఇలాంటిది అయితే వస్తుంది. అలాగే చూస్తున్నారు కదా ఐటమ్ ఎట్లా ఉంది అనేసి. బ్యాక్ సైడ్ చూస్తే ఇట్లయితే ఉంది. మనకి ఇది కనెక్ట్ చేయగానే యూవీ లైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ యూవీ లైట్ అనేది మస్కిటోస్ని కిల్ అయితే చేస్తుంది. నైట్ ల్యాంప్ లాగా కూడా పనిచేస్తుంది. అలాగే మనకి చీటీగులకు కూడా ఇదైతే యూవీ రేస్ని రిలీజ్ చేసి కిల్ చేయడం అంటే చంపేయడం. అలాగే ఆ షాక్కి చీటీగులు అక్కడ దాని దగ్గరికి పోతాయి కదా, అప్పుడు ఆ షాక్ తగిలి చచ్చిపోవడం అలా అయితే జరుగుతుంది. మనం చేతిలో ముట్టుకుంటే ఏం కాదు, లోపల ఉన్న కాయలను అయితే మీరు చేతితో అయితే ముట్టుకోకండి, ఎందుకంటే మీకు కూడా అంటే చిన్నగా అయితే షాక్ అయితే తగలచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్యాలక్సీ ప్రొజెక్టర్ అంటే యూఎస్బి గ్యాలక్సీ ప్రొజెక్టర్ అనేసి ఈ ఒక ఐటమ్ ప్యాకెట్ నుంచి ఓపెన్ చేయగానే ఇదైతే ఉంటుంది. ఇది ఒకటి వచ్చేసి 50 రూపీస్ ప్రైస్ అంతే. మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొనాలంటే 100 రూపీస్ పైన ఉంటుంది కాబట్టి 100 రూపీస్ పెట్టేసి మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చింటాను, కొనేయండి. ఇలా రెడ్ లైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి, అట్లా అయితే లైటింగ్ అయితే రావడం అయితే అంటే మీకు ఫొటోస్ అయితే ప్రొజెక్ట్ చేసి చూపిస్తాను, అలా అయితే లైటింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కనిపిస్తుందా మీకు? ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటే మీకు కంటికి డైరెక్ట్గా పెట్టుకోకుండా సీలింగ్ కన్నా కానీ వాల్ కన్నా కానీ ఇట్లా బెండ్ కూడా చేసుకోవచ్చు. 360 డిగ్రీస్ చూడండి పిల్లలు, నేను బెండ్ అయితే చేస్తున్నా కదా, ఇట్లయితే మీరు బెండ్ కూడా చేసుకోవచ్చు ఎట్లన్నా కానీ. ఫుల్ స్ట్రాంగ్ డ్యూరబుల్ అయితే ఉంది, బెండ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏ డైరెక్షన్లో ఉన్నా కానీ తిప్పి అయితే పెట్టుకోవచ్చు. మీకు ఫొటోస్ చూపిస్తున్నా కదా, ఫొటోస్ లేదా వీడియోస్ చూపిస్తున్నా కదా, ఇలా అయితే మనకు ఇదైతే ప్రొజెక్ట్ అయితే చేస్తుంది. దీన్ని కంప్లీట్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే అంటే రానున్న వీడియోస్లో అయితే చేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్రిస్మస్ అన్నాక రిలేటివ్స్ రానే వస్తారు కాబట్టి వాళ్ళు వాటర్ ట్యాప్ ఏదన్నా ఓపెన్ చేయగానే వాళ్ళకి మ్యాజిక్ జరగాలి అంటే మీరు ఇలాంటిది అయితే కొనేయండి. మీకు ఇలాంటిది కనెక్ట్ చేసుకున్నారంటే నీళ్ళు అనేది కలర్గా అయితే వస్తుంది. అంటే లైటింగ్ ఎఫెక్ట్ ద్వారా కలర్ లైట్ ఎఫెక్ట్ ద్వారా లైట్ నీళ్ళు అనేది కలర్గా వాటర్ అనేది ఫ్లో అయితే అవ్వడం అయితే జరుగుతుంది. హాట్ వాటర్ కన్నా కానీ కోల్డ్ వాటర్ కన్నా కానీ ఇదైతే యూస్ అయితే చేయొచ్చు. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే ఫిల్టర్ అయితే ఉంటుంది చూడండి ట్యాప్కి, ఆ ట్యాప్కి ఉన్న ఫిల్టర్ని దాన్ని ఫ్రంట్లో ఉన్న ఫిల్టర్ని రిమూవ్ చేసి దీన్ని అయితే కనెక్ట్ చేసుకుంటే మీకు లైట్ అనేది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి ఆ ఒక లైట్ అనేది ఎల్ఈడి అనేది అంటే అంటుకోవడం అయితే జరుగుతుంది. మీకు వేడి వాటర్ వస్తే ఒక కలర్ అయితే వస్తుంది, కోల్డ్ వాటర్ ఒక కలర్ అయితే వస్తుంది. టెంపరేచర్కి అడ్జస్ట్మెంట్ అయితే జరిగి ఇది కలర్ లైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక ఐటమ్ క్లోజప్లో చూడండి, దీని ప్రైస్ వచ్చేసి చాలా తక్కువే ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లో అయితే కొనండి. ఇది ఒక అద్భుతమైన ఐటమ్ కాబట్టి మీరు తప్పకుండా దీన్ని అయితే కొనాలి. దీనికి మీరు బ్యాటరీ కూడా వేసే అవసరమే లేదు. వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఆ ఫ్లో ద్వారానే మీకు అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా దాంట్లోనే లైట్ అనేది అయితే వెలగడం అయితే జరుగుతుంది. వాటర్ కూడా ఆ కలర్కి అయితే చేంజ్ అయితే అయిపోతుంది. అంటే అది అలా అయితే మీకైతే కనిపిస్తుంది కలర్ చేంజ్ అయినట్లు వాటర్. ఒక ఐటమ్ వచ్చేసి చలికాలం అన్నాక మీరు స్నానం చేయకుండా ఉంటారా? చలికాలం అన్నాక గిజర్తో వేడి నీళ్ళు పెట్టేసి స్నానం అయితే చేస్తారు. అలా అనేసి నేను వాటర్ హీటర్ గీజర్ ఏది చూపించట్లేదు. ఇప్పుడు ఒక ఐటమ్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇది ఒక ఐటమ్, ఇది ఏంటంటే ఒక ఐటమ్ ని మెన్ అండ్ ఉమెన్ కూడా యూజ్ అయితే చేయొచ్చు. చలికాలంలో ఏంటంటే స్నానం చేస్తారు కాబట్టి మళ్ళీ స్నానం చేసిన తర్వాత చలికి అదిరిపోతారు, ఎందుకంటే ఎయిర్ అంతా వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎంత తుడుచుకున్నా కూడా అది ఆరదు కాబట్టి దీంట్లోనే ఎయిర్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే హాట్ ఎయిర్ అండ్ కోల్డ్ ఎయిర్ కూడా అయితే అంటే రెండు ఎయిర్స్ కూడా వస్తుంది. కింద అడ్జస్ట్మెంట్ ఇది ఒకటి ఏదైతే ఉందో ఇది అయితే అడ్జస్ట్మెంట్, అంటే ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి, కోల్డ్ హెయిర్ హాట్ హెయిర్ రావడానికి అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. ఇది ప్లగ్ 2 పిన్ ప్లగ్ అయితే ఇచ్చేసారు. దీన్ని అయితే కనెక్ట్ చేసేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ ఎల్ఈడి అయితే బ్లింక్ అయితే అవుతుంది. ఇలా ఇది ఎయిర్ని అయితే దీన్ని అయితే ఫుల్గా డ్రై అయితే చేసుకోవచ్చు. దీని వచ్చేసి ఎయిర్ స్ట్రైట్నర్ అంటే ఎయిర్ డ్రైయర్ అండ్ స్ట్రైట్నర్, ఎయిర్ డ్రైయర్ అండ్ స్ట్రైట్నర్ లేదా స్టైలర్ అనేసి దీని పేరు. ఎయిర్ డ్రైయర్ అండ్ స్టైలర్ అంటే ఎయిర్ని డ్రై చేసుకోవచ్చు, అలాగే ఎయిర్ని స్ట్రైట్ కూడా చేసుకోవచ్చు. రింకల్స్ అయితే ఉంటాయి కదండి, గుంగురు కూదులు అనేసి
ఆ గుంగురు కూతులు అంటే చిక్కెంటికలు అలా అయితే ఉంటాయి కదండి, అలా అంటే ఎంటికలను అయితే మరో స్ట్రైట్ అయితే చేసుకోవచ్చు దీని ద్వారా. చలికాలం అన్న తర్వాత ఒక హాట్ ఎయిర్ ఉంటుంది కాబట్టి మీరు ఆ చలి ద్వారా స్నానం చేసిన తర్వాత దీన్ని యూజ్ చేస్తారంటే తొందరగా ఎంటుకలు ఆరిపోతుంది, అలాగే ఎయిర్ కూడా స్ట్రైట్ అయితే అవుతుంది. చిక్కెంటికలు అని ఎవరు అంటే వెటకారం అయితే చేయరు. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి యూఎస్బి స్ట్రిప్ లైట్ అనేసి. ఇది కూడా స్ట్రిప్ లైట్. దీన్ని మీరు కార్నర్స్ లో అన్నా కానీ స్టెప్స్ కన్నా కానీ ఎక్కడన్నా కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనము దీన్ని అయితే ఓపెన్ అయితే చేద్దాము. ఇది వచ్చేసి 5 మీటర్స్ అయితే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి నేనైతే 500 రూపీస్కి అయితే కొన్నాను. మీకు ఆన్లైన్లో ఇంకా తక్కువగా అయితే దొరుకుతుందో లేదో చెక్ చేసుకోండి. నేను మీకు తక్కువలో ఏదైతే దొరుకుతుందో దాన్ని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటాను, అక్కడి నుంచి కూడా కొనేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క స్ట్రిప్ లైట్. దీనికైతే స్టిక్కర్ అయితే లేదు మెత్తిపోవడానికి. ఇక్కడ ఏదైతే చూస్తున్నారో స్ట్రిప్ లైట్ ఇలా అయితే ఉంది. ఇక్కడ ఒక అడాప్టర్ అయితే ఇచ్చేస్తారు కదా, దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ అయితే దీన్ని కనెక్ట్ అయితే చేసి దీన్ని కనెక్ట్ చేసేస్తామంటే ఒక లైట్ అయితే చూడండి, స్ట్రిప్ లైట్. ఒక సైడ్ లో మీరు స్టెప్స్ కన్నా కానీ వేసుకోవచ్చు, టీవీ బ్యాక్గ్రౌండ్ లో కానీ వేసుకోవచ్చు, కార్నర్స్ లో, సీలింగ్ లో. క్రిస్మస్ కి అయితే ఇది చాలా బెటర్ గా అయితే యూజ్ అయితే అవుతుంది. ఈ యొక్క స్ట్రిప్ లైట్ చాలా స్ట్రాంగ్ అండ్ డ్యూరబిలిటీ. దీన్ని అయితే స్టిక్కర్ అయితే లేదు కాబట్టి మీరు ఏదైనా టేప్ ఉంటే టేప్ని అతికిచ్చేసుకోవచ్చు, లేదా గ్లూ అయితే వెనకాల పెట్టేసి గ్లూ అయితే వేసి మెత్తిచ్చేయచ్చు. ట్రాన్స్పరెంట్ టేప్ వేస్తే లేదా అంటే దీనికి ఒక డబుల్ సైడ్ స్టిక్కర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మీరు అంటించేసి దీన్ని అయితే మీరు కార్నర్స్లో అన్నా కానీ పిల్లర్స్ కన్నా కానీ దీన్ని అయితే డెకరేటివ్గా ఉంది. ఫుల్లీ వాటర్ ప్రూఫ్ లాగా అయితే ఉందండి. దీని మీద వాటర్ పడినా కూడా ఏం కాదు. మీరు టేబుల్ కూడా కార్నర్లో మీకు ఒక వీడియో చూపిస్తే చూడండి, అలా అయితే మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫుల్గా లైట్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, ఇట్లా అయితే మనకి ఒక స్ట్రిప్ లైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫుల్ ప్రీమియం క్వాలిటీ స్ట్రిప్ లైట్. సింగిల్ కలర్ అయితే వస్తుంది, మల్టీ కలర్ కూడా ఇలాంటి స్ట్రిప్ లైట్స్లో వస్తుంది. దాని లింక్స్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసేయండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ క్రిస్మస్ కోసం ఈ యొక్క క్రిస్మస్ తాత ఎన్ని ఒక ఐటమ్స్ అయితే చూపించాడు. అలాగే మంచి ఒక లైటింగ్ ఐటమ్స్, అలాగే మీకు చలికాలంలో చలి తట్టుకోవడానికి రూమ్ హీటరు, ఎయిర్ స్ట్రైట్నరు, ఎయిర్ డ్రైయరు, అలాగే సీరియల్ లైట్స్, క్రిస్మస్ ట్రీని డెకరేషన్ చేసుకోవడానికి ట్యూబ్ లైట్స్, స్ట్రిప్ లైట్స్, మీకు ఎన్నో ఒక లైటింగ్స్ చాలా ఐటమ్స్ అయితే చూపించాను. కాబట్టి మీరు మన ఛానల్కి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప. రానున్న రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ అయితే చేయాలంటే మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు రానున్న వీడియోస్లో వచ్చేసి ఫుల్ డీటెయిల్గా ఈ యొక్క ఇప్పుడు ఏమేమి చూపిస్తానో ఒక్కొక్క ఐటమ్ కూడా డీటెయిల్గా, గ్యాలక్సీ లైటింగ్ అన్నా కానీ, మస్కిటో కిల్లర్ అన్నా కానీ, వాటిని ఇంకా ఫుల్ డీటెయిల్గా అయితే సపరేట్ వీడియో అయితే చేసి చూపిస్తాను. అలాగే ఇంకా మంచి టెక్ అప్డేట్స్, టెక్ న్యూస్ అంటే టెక్నాలజీ పరంగా ఏ ఒక ఐటమ్ అన్నా కానీ అన్బాక్సింగ్ చేయడం అన్నా కానీ మీకైతే ఈ ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాతే మీరు పక్కన బెల్ ఐకాన్ అయితే నొక్కాలి, లేదంటే నేను ఇంకా వీడియో చేయనమ్మా రే.